సంవత్సరాల పరిపాలన ఎలా ఉంది? పర్వాలేదు, యావరేజ్ ఉంది. యావరేజ్. మరి పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయబోతున్నారు, ఎలా ఉంటుంది? 50,000 మధ్యలో నెక్కుతారు. ఎందుకోసం అంటారు అంత అభిమానం, అంత నమ్మకం? పక్క వన్ సైడ్ ఎందుకోసం అంటారు? అభిమానం అంతే, గుండెల్లో ఉంటుంది పవన్ కళ్యాణ్ అంటే. మనకి ఎప్పుడు ఇంకా ఎక్కడ కానీ నెక్కలేదు కదా, ఇక్కడ కన్ఫామ్గా అయితే వన్ సైడ్. అది ఎందుకోసం అంటారు? అంతే, ఇక్కడ అభిమానం అంతే. ఫ్యాన్స్ ఎక్కువ, మామూలుగా యూత్ అందరంటే ఇష్టం బాగా. ఏమన్నా అభివృద్ధి చేస్తారనుకుంటారా? డెవలప్మెంట్ ఫుల్గా అవుతుందండి, పక్కగా ఫుల్గా అవుద్ది. ఎంత మెజార్టీ రాబోతున్నారు? ఒక 50,000 మెజార్టీ వస్తుంది గ్యారంటీగా. అది మరి అంటున్నారండి, మరి అది మాకు పూర్తిగా తెలీదు అసలు. ఏమి ఇచ్చినా సరే పవన్ కనుక వన్ సైడ్గా నెగ్గుతారు ఇక్కడ, అందులో తేడా అనేది లేదు. మరి ముద్రగడ్డ కానీ అన్నీ వేస్ట్ అన్న, ఏం చేసుకున్నా పవన్ కళ్యాణ్ వన్ సైడ్. ఒక థ్యాంక్ యూ. నేను కూలి పని చేసుకుని బతుకుతాను. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు, పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ నెగ్గుతాడు. ఆడు ఎన్ని చెప్పుకున్నా, ఎవడు చెప్పుకున్నా, ఆడమ్మ మొగుడు ఎవడొచ్చినా సరే పిఠాపురానికి ఎమ్మెల్యే కంటే ఎమ్మెల్యే గెలిచిది ఆడే. మా ఫ్యూచర్ బాగుండడం కోసం మేము గెలిపించుకుంటాం ఆడనే. వస్తాడని 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 కాస్తావు, నువ్వు ఎంత కాస్తావు? అక్కడ అడుగు, ఇక్కడ అడుగు ఒకసారి. అంతే కదా, అడగమను, ఆయన చెప్తాడు కదా. ఖాళీ గారు ఇప్పుడు పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు, అటుపక్క ఏమో వంగ గీత గారు పోటీ చేస్తున్నారు. మామూలుగా ఉంటుంది, ఇప్పుడు ఉంటుంది, బట్ పవన్ కళ్యాణ్ చేస్తారు. ఎందుకోసం అంటారు? అంటే డబ్బుల గురించి ఆశపడే వ్యక్తి కాదు, జనం గురించి ఆలోచించే వ్యక్తి కాబట్టి పవన్ కళ్యాణ్ వస్తారు. పవన్ కళ్యాణ్ ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ అభివృద్ధి అంటే ఏంటి గురు? మామూలు అడుగుతున్నాను, నేను అడుగుతాను, చెప్పు. నీకు వాయిస్ వినపడుతుంది అక్కడ కూడా. అభివృద్ధి అంటే ఏంటి? అభివృద్ధి అంటే రోడ్లు వేయడం. ఇక్కడ రోడ్లే చాలా కూడా ఇక్కడ దగ్గర రోడ్లు మీరు వచ్చారు కదా, రోడ్లు బాగున్నాయి. ఎక్కడి నుంచి పిఠాపురం రోడ్లు బాగున్నాయా? బాగున్నాయి, ఒకటి చెప్పండి మీరు. అభివృద్ధి అంటే రోడ్లు, విద్య, వైద్యం, డ్రైనేజ్లు ఈ కరెక్ట్గా ఉన్నాయా లేదా? అంతకుమించి అభివృద్ధి అంటే మన పిల్లలు డబ్బులు ఇస్తాను, మన పిల్లలు మనం చదువుకోగలం. ఇస్తాను కదా, డబ్బులు కాదు కదా. సంక్షేమం అంటే సంక్షేమంతో కూడా అభివృద్ధి ఇంపార్టెంటే. ఇక్కడ ఉన్నారు, ఎవరన్నారు కానీ ఇక్కడి నుంచి సమకూడ దాకా వెళ్ళి రోడ్లు చూడండి, రోడ్లు ఉన్నాయా లేదా మనకు అవి చూడాలి. లేదు నాకు డబ్బులు వేస్తున్నారు, ఎక్కడ ఏం వేస్తున్నారు, ఎప్పుడో కొట్టిన డబ్బులకి ఇప్పుడు సంథింగ్ మార్చేసి అందరం ఎప్పుడో కొట్టారండి. ఏది చేయతో సంథింగ్ డబ్బులు పడ్డాయి, బట్టన్ నొక్కేస్తే సరిపోతుంది గురు, కాదు కదా. మరి పవన్ కళ్యాణ్ ఓడించడానికి 1,00,000 బైకులు, బంగారం ఇస్తా అంటారు. ఎవరైనా గురు తీసుకుంటాం, దాన్నే ఉంది. ఆయన సొంత డబ్బులు ఇస్తున్నారంటే తినేవాళ్ళే కదా, దాన్నే ఉంది. తీసుకుని మరి పవన్ కళ్యాణ్ కొట్టేస్తారా? అది మన ఇష్టం గురు, అది మా లోపల ఉంటుంది. ప్రతి ఒక్కరు చెప్పేస్తామంటే నేను పవన్ కళ్యాణ్ కొట్టేస్తాను చెప్పేది. మళ్ళీ ఏనా అంటే ఎట్లా ఎన్ని మామూలు ఉంటాయి కదా. సో ఎవరు కూడా వస్తే మాకు ఐడియా ఉంది, పిఠాపురం మండలంలో ఐడియా ఉంది. మరి చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ ఆయన ఎవరు? ఆయన ఎవరంటే మళ్ళీ ద్వారంగా చంద్రశేఖర్ రెడ్డి అంటే ద్వారంపూడి. మాకు చంద్రశేఖర్ రెడ్డి ద్వారంపూడి అంటే మాకు ఐడియా. ఓడించడానికి కుట్రలు పడుతున్నారు. కుట్రని కదా, అంటే ద్వారంపూడి గట్సున్న నాయకుడే ఆయన. అదే ఆయన కాన్సెంట్లో ఆయన విషయంలో అయితే పవన్ వచ్చినప్పుడు ఇంకెవరు నథింగ్ బ్రో. అంతా వేరే ఉంటే జగన్ సపోర్ట్ వెళ్ళరు కదా. యూత్ వేస్తారంటారా లేకపోతే అందరూ పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తారు? 99 మంది జనసేన పవన్ కళ్యాణ్. ఇంకే మీరు ఎంతమందిని అడిగినా సరే ఈ పిఠాపురం నియోజకవర్గంలో 1,00,000 ఓట్ల మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు. మన జగన్ గారు చెప్పినట్టు 3 చెప్పారు మరి, కానీ 3 ఏంటో తెలియట్లేదు. అది అమరావతి, వైజాగ్ మనకి వచ్చి స్టేట్ అదే సరే. రాజశేఖర రెడ్డి గారు తాతగారు వచ్చినా సరే పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడు. అవన్నీ కలలండి. ఇవి కూడా పర్లేదు, అన్ని కట్ చేయకండి, మామూలుగా వేయండి. బట్ 10 సంవత్సరాలు మన రాజధాని లేదు, 10 సంవత్సరాల రాజధాని లేదు. ఇప్పుడు ఒకప్పుడు అమరావతి ఉంది, జగన్ గారు కూడా చెప్పారు అమరావతి రాజధాని జగన్ గారు చెప్పారు. బట్ ఇప్పుడు రాజధాని ఏమిటి? అమరావతి ఆయన కాదని చెప్తున్నారు. వైజాగ్ అన్నారు, 3 సంవత్సరాలు అవుతుంది వైజాగ్ వచ్చేస్తానని చెప్పి. 3 సంవత్సరాలు అవుతుంది, వైజాగ్ వచ్చారో లేదు. ఇప్పుడు మన రాజధాని ఏంటి మనకే తెలియట్లేదు. మీరు చెప్పండి, అమరావతి లేకపోతే వైజాగ్ లేకపోతే కర్నూలు డిస్ట్రిక్ట్ కర్నూలు ఏంటి? వాట్ నాట్? పోనీ ఈ అయిపోయింది 5 సంవత్సరాలు చెప్తారా? మీరు చెప్పండి. పోనీ చివరిగా వైసీపీకి సమాధానం ఏం చెప్పుకుంటున్నారు? వైసీపీకి నేను ఆల్రెడీ లాస్ట్ టైం వైసీపీ చేయను గురు. వైసీపీ సమాధానం చెప్పడం లేదు. 150 సీట్లు వచ్చారు, బీభత్సంగా చెయ్యాలి. 150 సీట్లు ఎవరికి రావయ్యి, అవి చేశారా? పోనీ నా ఉద్దేశం అది. నేను వైసీపీ అపోజిట్ చేయట్లేదు. ఈ సంక్షేమ పథకాలతో పాటు డెవలప్ చేయాలి, అది లేదు. అదే సంక్షేమ పథకం ఇప్పుడు నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ అయ్యే ఇవ్వాలి, తప్పదు. డెవలప్మెంట్ ఉందా అది చెప్పాలి. అది ఆలోచించండి. ఓకే డెవలప్మెంట్ మళ్ళీ అంటారు, ఏదో అన్నారు బా మీ పెన్షన్ లేకపోతే రోడ్లు వేయాలంటే పెన్షన్ లేకపోతే ఇలాంటివి కాదు. అట్లతో పాటు డెవలప్మెంట్ ఉంటే
మీరు వచ్చి దారి చూడండి భయ్యా, అదైతే రాంగ్ అయితే మేము వెళ్తాం. ఓకే, ఎవరండి? వ్యవసాయం పేరండి. జగన్ అంటే నాకు ప్రాణం అండి. ఇక్కడైతే మాత్రం వంగ గీత కన్ఫామ్ అండి. దీనికండి మాకు అన్నీ సౌకర్యం చేస్తుంది ఆవిడ. ఈయన ఏళ్ళ ఉంటాడు, రేపు పోతాడు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఊళ్ళో మనిషిని అడగడానికి సరిపోతాం మనం, అంతే తప్పించి అక్కడి నుంచి వచ్చి కానీ చేస్తారా? మాకు తెలుసండి, వెళ్ళి మొత్తం ఆఫీసు అన్నీ మేము వెళ్ళామండి అక్కడ. మరి ఈ 5 సంవత్సరాల అభివృద్ధి ఏమైనా ఉందండి? ఎన్ని 5 సంవత్సరాల అభివృద్ధి ఏమైనా ఉందా? ఉన్నదండి. ఆవిడైతే చాలా గొప్పగా చేసిందండి పనులు. అయితేనే మొత్తం పనులు చాలా గొప్పగా చేయించింది. ఏ పనులు చేసింది? మా వైఎస్ఆర్లో అయితే బాగా చేయించిందండి. అది ఏ పని చేసింది? ఏ అన్నానండి, చిన్నదవనే పెద్దవనే. చిన్నదే పెద్ద అంటే ఏం చెప్తాండి మనం. మాదైతే వైఎస్ఆర్ సిపి అండి, ఇంకా డైరెక్ట్. మరి మద్యపాన నిషేధం అన్నారు. మద్యపాన నిషేధం అంటే రేట్లు పెంచేశారు, దానికోసం ఏమంటారు? అదంతా తప్పండి. అది ఇదంతానా వీళ్ళు పెట్టాలని పెడుతున్నారు తప్పించి రెండో మాట ఏమీ లేదండి. మరి పథకాలు ఎత్తే అభివృద్ధి అయిపోద్దా? ఎవరో పథకాలు ఎత్తే అభివృద్ధి అయిపోతుంది. మామూలుగానే పెట్టి ఎలాగ పెడుతున్నాడు, ఎవరికి ఆపు చేయలేదు మనుషులకైతేనే. ఆయన చేసి పనులు అందరికీ ఒకలాగే చేస్తున్నారు తప్పించి నీకు నాకు ఒకలాగా చేస్తలేదు ఆయన. మరి మీ పిల్లలు చదువుకున్నారా? చదువుకుంటున్నారండి. వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయా? రాలేదు. ఎందుకోసం మరి? ఏంటి మరి చదువుకునే వాళ్ళకి ఉద్యోగాలు వస్తే కుర్రోళ్ళు కదండి. మరి అభివృద్ధి చేశారంటున్నారు. ఇప్పుడు నెలకే పడుతున్నాయి డబ్బులు. మరి అభివృద్ధి చేశారంటున్నారు కదా ఉద్యోగాలు. అప్పుడు మరి ఇదేంటి మరి డబ్బులు అంటే మరి తక్కువ పెట్టండి చదివించడానికి కుర్రోళ్ళని. ఇప్పుడు చిన్న కుర్రోళ్ళని చదివిస్తున్నామంటే అలాగే మరి డబ్బులు పడుతున్నాయంటే ఎలాగొస్తాయి మన దగ్గర? అమ్మఒడి ఇస్తాడు, బాగా చదువుకుంటాడా? ఏం చేస్తాం, వ్యవసాయం పనే బాబు. వ్యవసాయం ఎలా ఉంది? బాగుందా? బాగానే ఉంది. బాగా పండుతున్నాయా? తెగ పని చేస్తుంది. మరి 5 సంవత్సరాల పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది, పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. బాగానే ఉందంటారా? మరి పిఠాపు నుంచి పవన్ కళ్యాణ్ గారు ఒక పక్కనే వంగ గీత గారు పోటీ చేస్తున్నారు. ఎవరి కాళ్ళే పోటీ చేసుకుంటారు, ఎవరి ఉద్యోగం కోసం వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్నారు. డబ్బులు పోగొట్టుకోవడం అంటారా? అంతే, లేదా మనకాన్ని పొందిందా కట్టాడు, వాళ్ళ డబ్బులు వాళ్ళు కాపాడుకున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఏమో నిజాయితీ పరుడు. అందరూ నిజాయితీ పరులే, అందరికి వెళ్ళి వరకును. అలా అంటారా? అంతే. ఎందుకోసం అంటారా? అంతే, రాజకీయం వాళ్ళు పోగొట్టుకున్నాక డబ్బులు. మరి ఏ పార్టీ వస్తే బాగుంటుంది? ఏదో పార్టీ వస్తే ఎవరికొరకు వేసేస్తామే. ఏ పార్టీ వచ్చినా మన మామూలే. ఈ పప్పులు అమ్ముకోవాలి, నేను కూలి పని పోవాలి, ఇంకో పని చేసుకోవాలి. అంతే బాబు, అది.